రోజు వీడియోలో మీరు చాలా మంది కామెంట్ చేసినట్టు బుక్స్ గురించి చెప్పమన్నారు, నోట్ బుక్స్ గురించి. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ సెమ్ లో మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పి నేను ఈ వీడియోలో బుక్స్ గురించి అండ్ సెమ్ సబ్జెక్ట్స్ గురించి అయితే నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షాస్ బీటెక్ లైఫ్. సో వీడియోలో మీరు చాలా మంది కామెంట్ చేసినట్టు బుక్స్ గురించి చెప్పమన్నారు, నోట్ బుక్స్ గురించి. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ సెమ్ లో మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పి నేను ఈ వీడియోలో బుక్స్ గురించి అండ్ సెమ్ సబ్జెక్ట్స్ గురించి అయితే నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, యూస్ఫుల్ వీడియో కాబట్టి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేయండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ యూస్ఫుల్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఏమన్నా ఇంకా నా ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ చూడకపోతే ఇప్పుడైతే చూసేయండి. అయితే మనము ఫస్ట్ సెమ్ లో ఉన్న సబ్జెక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో తర్వాత నోట్ బుక్స్ గురించి అయితే మాట్లాడదాము. సో ఫస్ట్ ఇయర్ లో మీకైతే టోటల్ ఆఫ్ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 7 సబ్జెక్ట్స్ లో మీరైతే 4 సబ్జెక్ట్స్ వరకు మీరైతే ఎగ్జామ్ రాస్తారు, మిడ్ అండ్ సెమ్ ఎగ్జామ్స్. అండ్ మిగతా 3 సబ్జెక్ట్స్ కి సెమ్ ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్ ఏమి ఉండదు. జస్ట్ సిఎల్ఏస్, ప్రెజెంటేషన్స్. సో ఇలా సిఎల్ఏస్ తోనే సరిపోయింది 3 సబ్జెక్ట్స్ కి. సో అసలు సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, అసలు ఏ సబ్జెక్ట్స్ కి మిడ్ అండ్ సెమ్ ఎగ్జామ్ రాయాలి, ఏ సబ్జెక్ట్స్ కి అవసరం లేదని చెప్పి ఒకసారి చూద్దాము. సో నేనైతే ఇది ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ మాత్రమే చెప్తున్నా ఈ సబ్జెక్ట్స్ అని చెప్పి. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ కి మీకు క్యాలిక్యులస్ అంటే మ్యాథ్స్, ఇంకా మిడ్ ఉండేది, సెమ్ ఉండేది, సిఎల్ఏస్ పెడతారు. సిఎల్ఏస్ ఆన్లైన్ ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి. సిఎల్ఏస్ అంటే ఎస్టీస్ టైప్, మీకు 20 మార్క్స్ కి అలా ఉండిద్ది. వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఎప్పుడు సిఎల్ఏస్ పెడతారని చెప్పి. ఆ సిఎల్ఏస్ పెట్టే 1 వీక్ ముందు మీకు ఈ రోజు సిఎల్ఏ పెడతాము, అది ఆన్లైన్ మోడా ఆఫ్లైన్ మోడా సిలబస్ ఏంటని చెప్తారు. సో మిడ్ సెమ్ ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు మీకు సార్ చెప్తారు. అండ్ దీనికి మిడ్ సెమ్ ఉండేది క్యాలిక్యులస్. సో నెక్స్ట్ ఇంగ్లీష్ కి ప్రెజెంటేషన్స్ ఏ ఉంటాయి అనమాట. ప్రెజెంటేషన్స్, సిఎల్ఏస్. మిడ్ సెమ్ ఎగ్జామ్స్ ఏ ఉండవు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి. సో మీరు అనుకున్నట్టు ఎస్ఏస్ రాయాలి, ఇంగ్లీష్ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పి మిడ్ సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉండదు, ప్రెజెంటేషన్స్ ఓన్లీ. అంటే కొంతమందికి ఫస్ట్ సెమ్ లో ఎకనామిక్స్ అండ్ సబ్జెక్ట్ వస్తే కొంతమందికి ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ సెమ్ లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటే వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ సెమ్ లో ఎకనామిక్స్ ఉన్న వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫిజిక్స్ ఉంటుంది, సెకండ్ సెమ్ లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సో అలా స్విచ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ సెమ్ లో ఏ సబ్జెక్ట్ ఉంది అనేది తెలీదు, చెప్పలేము, మీకు ఏది వచ్చింది దాన్ని బట్టి తప్ప. సో ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ కి మాత్రం ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్. సో దీనికైతే మిడ్ సెమ్ 2 ఉంటాయి అండ్ సిఎల్ఏస్ కూడా ఉంటాయి. సో ఫిజిక్స్ కూడా మిడ్ సెమ్ ఉంటుంది, సిఎల్ఏస్ ఉంటాయి. అండ్ ఆప్టిట్యూడ్ ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో అయితే ఉంటుంది, అది ఎవరికైనా. సో ఆప్టిట్యూడ్ సబ్జెక్ట్, దీనికి మిడ్ సెమ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది ఆడిటోరియం లో జరిగింది, ఎక్స్ ల్యాబ్ ఆడిటోరియం లో. ఇది 100,000 కెపాసిటీ ఇది. సో ఇది 4 to 5 సెక్షన్స్ కంబైన్డ్ ఒకే రోజు జరిగింది. అంటే ఒక రోజు 4 to 5 సెక్షన్స్ అండ్ ఇంకొక రోజు 4 to 5 సెక్షన్స్, 2 hours కంటిన్యూస్ ఉంటుంది ఈ క్లాస్ ఎప్పుడు. సో దీనికి మిడ్ సెమ్ ఉండదు, జస్ట్ సిఎల్ఏస్, ఆన్లైన్ సిఎల్ఏస్ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్ కి మార్క్స్ స్కోర్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళు ఊరికే వేసేస్తారు, అంత పెద్ద లైట్ ఈ సబ్జెక్ట్ అనేది, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ అనేది. సో నెక్స్ట్ సిఎస్సి సబ్జెక్ట్, సి సబ్జెక్ట్. సో సి ఉండేది కోడింగ్ సబ్జెక్ట్ సి, దీనికి మిడ్ ఉండేది, సెమ్ ఉండేది, సిఎల్ఏస్ పెడతారు ఇది. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఎథిక్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎథిక్స్ సబ్జెక్ట్ కూడా అంతే, మిడ్ ఉండదు, సెమ్ ఉండదు, ఓన్లీ సిఎల్ఏస్ ఉంటాయి. సో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కి సిఎస్సి లోనే 32 సెక్షన్స్ అలా ఉంటాయి. సో హాఫ్ సెక్షన్స్ కి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫస్ట్ సెమ్ లో వస్తే సెకండ్ సెమ్ లో ఎథిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఫస్ట్ సెమ్ లో ఎథిక్స్ సబ్జెక్ట్స్ ఉంటే సెకండ్ సెమ్ లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్, ఫిజిక్స్ లానే కొంతమందికి ఒక సెమ్ లో ఈ సబ్జెక్ట్ ఉండేది, ఇంకొక సెమ్ లో వేరే సబ్జెక్ట్ ఉండేది. సో అలా స్విచ్ అవుతూ ఉంటాయి ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రం. సో 7 సబ్జెక్ట్స్ మీరు టోటల్ ఫస్ట్ ఇయర్ కి అందరికి ఉంటాయి. 4 సబ్జెక్ట్స్ కి మాత్రమే మీరు మిడ్ అండ్ సెమ్ ఎగ్జామ్స్ రాస్తారు. సో క్యాలిక్యులస్, ఆప్టిట్యూడ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఓకే నెక్స్ట్ సి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్, ఇంగ్లీష్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్. ఈ సబ్జెక్ట్స్ మీకు కూడా ఉంటాయి అని చెప్పి గ్యారంటీ అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు సిలబస్ మారొచ్చు, అప్డేటెడ్ సబ్జెక్ట్స్ ఏమన్నా ఇస్తారు కదా మీకు. సో ఇవైతే మాకు ఫస్ట్ సెమ్ లో ఉన్న సబ్జెక్ట్స్ వరకు నేను చెప్తుంది. కొన్ని మీకు కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే, కొన్ని చేంజెస్ ఏమైనా చేస్తారేమో కానీ. దాకా సబ్జెక్ట్స్ గురించి, మిడ్ సెమ్ ఎగ్జామ్స్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పి అయిపోయింది ఇక్కడ వరకు. సో ఇప్పుడు నోట్ బుక్స్ గురించి వచ్చేస్తే,
నోట్బుక్స్ అనేవి అవసరం లేదు అసలు. మీరు అంటే మీరు రాసుకుంటారు అంటే ఇక్కడ ఎలా అంటే పీపీటీస్ షేర్ చేస్తారు మీకు. సో ప్రతిసారి పీపీటీస్ ద్వారానే ఫాలో అవుతారు వాళ్ళు. సో పీపీటీ షేర్ చేస్తారు కాబట్టి ఆ పీపీటీ పర్టికులర్ పీపీటీ మీరు చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళి మీరు రాసి రావటం కానీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కూడా ఏమి ఇవ్వరు ఇక్కడ. సో జస్ట్ మీరు పీపీటీ థియరీ కాన్సెప్ట్ వరకు ప్రిపేర్ అయితే అక్కడ ఓన్ క్వశ్చన్స్ ఇస్తారు. సో పీపీటీ అనేది మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి అండ్ కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ముందు రాసేయచ్చు, ఇంటర్ లో ఉన్నట్టు ఉండిద్ది, ఐపీ అట్లా ఉండిద్ది. సో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ ఎంతసేపటికి థియరీ నేర్చుకుంటేనే మీరు రాయగలరు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏమి ఉండవు. సో ఇక్కడ బుక్స్ అనేవి ఏమి ఉండదు. క్లాస్ వర్క్స్ అనేవి మీరు మెయింటైన్ చేసుకుంటేనే తప్ప వాళ్ళు కొన్ని సర్స్ అయితే చెప్తారు మెయింటైన్ చేయాలి నా సబ్జెక్ట్ అని చెప్పి. సో అలాంటి సబ్జెక్ట్స్ కి అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ కొంతమంది అసలు ఏం చెప్పరు, మీరు నోట్స్ రాసినారని కూడా చెక్ చేయరు. సో అలాంటి సబ్జెక్ట్స్ కి అది మీ ఇష్టం అనమాట. నోట్స్ రాసుకుంటారా, రాసుకోవటం అంటే ఎలా అంటే మీరు మ్యామ్ చెప్పేటప్పుడు సార్ చెప్పేటప్పుడు నోట్స్ మెయింటైన్ చేయొచ్చు. ఆర్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే పీపీటీ షేర్ చేస్తారు కాబట్టి ఆ పీపీటీలో ఇంపార్టెంట్ పాయింట్స్ మీ క్లాస్ వర్క్ లాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పీపీటీ అంటే చాలా స్లైడ్స్ ఉంటాయి కదా, 200 స్లైడ్స్ 100 స్లైడ్స్ చెప్పలేము. సో చాలా స్లైడ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జామ్ ముందు రివిజన్ కావాలి అంటే అన్ని స్లైడ్స్ మళ్ళీ కూర్చొని చదవలేరు. సో అప్పుడు క్లాస్ నోట్స్ ఉంటే బెస్ట్. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు క్రియేట్ చేసుకున్న ప్రతి సబ్జెక్ట్ ఒక్కొక్క బుక్ ఉంటే, వైట్ పేజ్ బుక్ ఉంటే సో క్లాస్ వర్క్ మీరు మెయింటైన్ చేస్తే బెస్ట్ అని చెప్తాను. ఎగ్జామ్ ముందు రివిజన్ కైనా ఎప్పుడైనా మిడ్ ఎగ్జామ్ కి, సెమ్ ఎగ్జామ్ కి, సిఎన్జిఎస్ కి. సో క్లాస్ నోట్స్ మీరు మెయింటైన్ చేసుకోండి. వాళ్ళు చెప్పకపోయినా మీరు పీపీటీలో చూసి రాసుకోవడం, లేకపోతే మ్యామ్ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తుంటే అవి రాసుకోవడము. సో ఆప్టిట్యూడ్ కి అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి క్లాస్ వర్క్ అనేది. ఎందుకంటే వాళ్ళు ట్రిక్స్ చెప్తారు కొన్ని. ఆప్టిట్యూడ్ అనేది యూస్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి అది మెయింటైన్ చేయడానికి అయితే అంటే ట్రై చేయండి. అదైతే ఖచ్చితంగా చేయండి. మిగతా సబ్జెక్ట్స్ మరి మీ ఇష్టము చేసుకుంటారు లేదా అనేది. సో ఒక 5 to 6 అంటే 7 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ లో అన్నిటికీ మిడ్ సెమ్ ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి 4 to 5 సబ్జెక్ట్స్ కే కాబట్టి సో 5 to 6 నోట్ బుక్స్, వైట్ పేజ్ బుక్స్, 100 పేజ్ 172 పేజ్ బుక్స్ పెట్టేసుకోండి. మీకు ఎన్ని పేజ్ కావాలంటే అన్ని. సో నెక్స్ట్ రిసోర్సెస్ మీకు ఏమన్నా ఇలా కాదక్క పీపీటీసే కాకుండా ఏమైనా బుక్స్ చదువుతాం మేము సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే మీకు పీపీటీస్ లోనే అటాచ్ చేస్తారు కింద రిసోర్సెస్ అని చెప్పి. సర్స్ ఏదైతే పీపీటీ షేర్ చేస్తారో అక్కడ రిసోర్సెస్ లో మెన్షన్ చేస్తారు ఏ బుక్ నుంచి మీరు ఈ సబ్జెక్ట్ అంటే ఇంకా గెయిన్ చేసుకోవచ్చు నాలెడ్జ్, ఏ బుక్ చదవచ్చు, రికమెండెడ్ బుక్స్ అని చెప్పి. సో ఆ పర్టికులర్ బుక్స్ మీరు లైబ్రరీలో వెళ్ళి అంటే లైబ్రరీలో ఈ డిపార్ట్మెంట్ బుక్స్ అని చెప్పి పర్టికులర్ గా డివిజన్ చేస్తారు. సో ఆ లైబ్రరీ అక్కడ బుక్స్ మీరు తెచ్చుకోవచ్చు. సో లైబ్రరీలో అయితే ఇలా బుక్స్ దొరుకుతాయి. మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఒక టైం చెప్తారు, ఈ డేట్ లోపే మీరు మళ్ళీ రిటర్న్ ఇచ్చారని చెప్పి. సో అప్పుడు లోపు మీరు చదువుకొని రిటర్న్ ఇస్తే అయిపోయింది. సో బుక్స్ అయితే మీకు అలా లైబ్రరీలో దొరుకుతాయి. మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అలా అయితే ఏమి ఉండవు. ఇంకంతా పీపీటీస్ నేర్చుకోవాలన్నా నోట్ బుక్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తే మీ ఇష్టం అది. ఇది గైస్ ఇంకా మేమైతే ల్యాప్టాప్ లోనే చదువుకుంటాము. ల్యాప్టాప్ లో పీపీటీ ఓపెన్ చేసేసి ఇంకా ల్యాప్టాప్ లో అయితే కొంచెం బిగ్ స్క్రీన్ కదా, ఇంకా అది ఫోన్ లో కన్నా పీపీటీ చదవటం. సో ల్యాప్టాప్ లోనే మేమైతే ప్రిఫర్ చేస్తాము. సో ల్యాప్టాప్ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఇది గైస్ నోట్బుక్ గురించి అండ్ ఫస్ట్ టైం లో ఉండే సబ్జెక్ట్స్ గురించి. అండ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు మారుతాయో లేదో అయితే నాకు తెలియదు. మాకున్న సబ్జెక్ట్స్ గురించి అయితే నేను చెప్పాను. సో ఇది మీ డౌట్ అయితే క్లియర్ చేశాను అనుకుంటున్నాను. మీరు నన్ను కామెంట్స్ లో అడిగిన క్వశ్చన్ గురించి, నోట్బుక్స్ గురించి చేయండి అక్కని. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ట్రై చేస్తాను. అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. సో దట్ అలాంటి ట్రై చేయడానికి నేను చూస్తాను కదా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా చెప్పండి. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. So hope you guys like this video. Please don't forget to like, share and subscribe. Thanks for watching.